హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లలిత. నేను లాస్ట్ టైం మీకు ఒక వీడియో చేసి చెప్పాను. అది నేను పాపకి ఎలాంటి మెడిసిన్ అనేది యూజ్ చేయను అనేసి. అప్పటి నుంచి కూడా నేను ఇప్పటివరకు కూడా ఎలాంటి మెడిసిన్ అనేది కానీ నేను యూజ్ చేయను. నేను స్టమక్ పెయిన్ చెప్పాను కదా, నేను స్టమక్ పెయిన్కి యూజ్ చేసేది మాత్రము ఇదొకటే యూజ్ చేస్తాను. ఇది నాకు అంటారు. ఇది యాక్చువల్గా ఇప్పుడు పాతకాలం పద్ధతి నుంచి యూజ్ చేస్తున్నారు. నాకు కూడా పెద్దగా తెలిసింది కాదు, కానీ నేను ఈ పప్పు కొంచెం బాగా యూజ్ చేస్తాను. ఆ పప్పు అయితే ఎక్కువగా హాస్పిటల్కి తిరుగుతూ ఉన్నాను. ఈ పప్పు అయితే హాస్పిటల్ అనేది లేదు. అంటే నేను ఎలాంటి మెడిసిన్ కానీ యూజ్ చేయను. స్టమక్ పెయిన్కి ఇదొకటే యూజ్ చేస్తాను. అండ్ హాట్ వాటర్తో స్టమక్ మనం జస్ట్ వాటర్ చల్లేసి, లైక్ కొందరికి కానగాకులు కానీ అవైలబుల్ అంటే కానగాకులు వేడి తగ్గిస్తుంది, దాన్ని వేయచ్చు. అది లేదు అంటే దాని బదులు మనకి ఇది అవైలబుల్ ఉంటుంది అనుకున్నాం, దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది వచ్చి 100% ఖచ్చితంగా తగ్గుతుంది పెయిన్ అనేది. నేను ఇప్పుడు వేసిన అయితే పాపకి కాదు వాటర్ వేసాను, పెయిన్ అనేది లాగేస్తుంది. సో కొన్ని దగ్గరలో దొరుకుతుంది, కొన్ని దగ్గరలో దొరకదు. మ్యాక్సిమం పిల్లలకి మెడిసిన్ యూజ్ చేసేదాని బదులు ఇది వేసినాము అంటే 100% తగ్గుతుంది. మెడిసిన్ అనేది మనం కొంచెం దూరం పెట్టామంటే పిల్లలు ఫ్యూచర్కు పెరిగేసరికి వాళ్ళ హెల్త్ బాగుంటుంది నాకు తెలిసి. సో అది తినొచ్చి నాకుని ఉంటారు. ఇది ఎక్కువగా శనివారాలలో నార్మల్కి మాత్రమే యూజ్ చేస్తారు. తర్వాత వచ్చి పిల్లలకి కానీ పెద్దోళ్ళు కూడా యూజ్ అవుతుంది హెల్త్ ఇష్యూకి. అది స్టమక్ పెయిన్ కానీ ఏదైనా వాపు కానీ దీనికి యూజ్ చేస్తారు, పెయిన్ అనేది లాగేస్తుందని. సో ఇంతే, దీని గురించి నాకు తెలిసిందే మీకు చెప్పాను. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అంతే. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.
మెడిసిన్స్ అన్నీ ఇంట్లో కుప్పలు కుప్పలుగా తెచ్చి పెట్టేసుకొని మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ మెడిసిన్స్ కంటిన్యూగా వేస్తానే ఇక పిల్లల్ని హెల్తీగా చూసుకున్నానంటే అది పిల్లల్ని మనం హెల్తీగా చూసుకున్నట్టు కాదు. అందరూ చాలా వరకు జనాలు ఎలా అడిక్ట్ అయిపోయారంటే మెడిసిన్స్ అయితే చూపించి నేను పిల్లల్ని హెల్తీగా చూసుకుంటున్నాను అనేసి అంటారు కదా, వాళ్ళకే ఎక్కువగా అడిక్ట్ అయిపోతున్నారు. ఓకే, వాళ్ళు ఆ మెడిసిన్ యూజ్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలకి, మనము ఈ మెడిసిన్ యూజ్ చేస్తాం ఈ పిల్లలకి. వాళ్ళు వాడేది సోప్ చెప్పారంటే మనము మన పిల్లలకి ఈ సోప్ యూజ్ చేద్దాము అనేసి ఒకరిని చూసి వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తారో మనం మన పిల్లలకి అది యూజ్ చేయాలనుకుంటున్నాం తప్ప వాళ్ళు యూజ్ చేస్తా అన్నారు. వాళ్ళ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉందో ఏమో మనకు తెలియదు కదా, ఏ హెల్త్ ఇష్యూ ఉందో తెలీదు, వాళ్ళ కండిషన్ ఏంటో తెలీదు. అది వాళ్ళు సోప్ యూజ్ చేసే విధానం, వాళ్ళు ఏ సోప్ యూజ్ చేస్తున్నారు, ఎందుకు యూజ్ చేస్తున్నారో తెలీదు. యూట్యూబ్లో ఎవరు పెట్టిన వాళ్ళు యూజ్ చేస్తున్నారు, మనం యూజ్ చేయాలి అంతే తప్ప వాళ్ళు యూజ్ చేస్తున్నారు మనం ఎందుకు యూజ్ చేయాలి? మన పిల్లలు బాగున్నారు కదా, మన పిల్లలు బాగున్నప్పుడు మనం అది ఎందుకు యూజ్ చేయాలి? మన పిల్లల కండిషన్ బట్టి మనం యూజ్ చేసుకోవాలి. వాళ్ళ హెల్త్, వాళ్ళ స్కిన్, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఇవన్నీ చూసుకొని మనం పెట్టేసుకొని మనం యూజ్ చేయాలి. ఒకరిని చూసి కాదు నేర్చుకునేదండి, మన క్రియేటివిటీ మనకు ఉండాలి, మనం చూసుకొని మనం చేసుకోవాలి. మన హెల్త్ అనేది మనం చూసుకోవాలి. ఒకరి హెల్త్ ఎలా ఉందో అనే దాన్ని బట్టి మనం వాడుకోలేం కదా. సో మన పిల్లల్లో హెల్త్ గురించి, వాళ్ళ యాక్టివిటీస్ గురించి అన్నీ మనకు తెలుసు కాబట్టి మన పిల్లల గురించి మనం చూసుకోవాలి. కానీ అన్నిటికీ హాస్పిటల్కి వెళ్ళిపోవడము, మెడిసిన్స్ అన్నీ తెచ్చేసి పెట్టేసుకొని ఎవరికైనా డబ్బులు లాసు మనకే కదా. చిన్న వాటికి కూడా హాస్పిటల్కి వెళ్ళామంటే మనకే కదా డబ్బులు నష్టము. పిల్లల్ని చూసుకోవాలి. పిల్లలకి ఏదైనా సరే హాస్పిటల్ తీసుకెళ్ళాల సిచ్యువేషన్ వస్తే మాత్రమే హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి. అంతే తప్ప అన్నిటికీ హాస్పిటల్కి తీసుకెళ్ళి మెడిసిన్స్ తీసుకొచ్చి కంటిన్యూగా వాళ్ళకి పోస్తానే ఉండకూడదు. సో నేను ఎందుకంటే చెప్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇది. ఫస్ట్ బేబీకి ఇదంతా నేను ఎక్స్పీరియన్స్ చేసి బోలెడంత డబ్బులు హాస్పిటల్లో పోసేసాను. సో అందుకోసమే నేను చెప్తున్నాను, ఎవరు ఇలా చేయకండి. పిల్లల్ని చూసుకోండి. పిల్లలు మదర్ ఫీడింగ్ ఇస్తుంటే, మదర్ ఫీడింగ్ ఇచ్చేసిన తర్వాత పిల్లల్ని పడుకోబెట్టేస్తే నిద్రపోతారు, సాన్ చెప్పిచ్చేసి ఆడుకుంటారు, సంథింగ్ ఇలా ఉంటుంది. లేదు, వాళ్ళు మదర్ ఫీడింగ్తో పాటు ఏదైనా పౌడర్ పాలు కానీ లేకుంటే వేరే పాలు కానీ ఇలా పెడుతుంటారు కదా, అవి ఇచ్చేసినా అదే అలవాటు ఉంటుంది కొందరికి. అంటే కొందరికి ఫీడింగ్ అనేది మదర్ ఫీడింగ్ సరిపోవచ్చు అలా. సో దాన్ని బట్టి మనం పిల్లల్ని చూసుకోవాలనే విధానంలో చూసుకోవచ్చు. అంతేగాని వాళ్ళు మెడిసిన్స్ ఇన్ని చూపించారు, వాళ్ళు ఆ పౌడర్ చూపించారు, మనం మన బేబీకి యూజ్ చేయాలి, వాళ్ళు ఈ మెడిసిన్ చూపించారు, ఇది చేయాలి అనేసి అయితే ఎవరు అనుకోకండి. మీ పిల్లల గురించి మీకు బాగా తెలుసు కాబట్టి అది మీరు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు ఎవరో చూపించారని మీరు దాన్ని చూసి మీరు తెచ్చుకొని దాన్ని వాడుకోవడం అనేది అయితే కరెక్ట్ అయితే కాదు. నేను ముందు పడిన బాధ కాబట్టి నేను ఎంత డబ్బులు ఖర్చు చేశాను. ముందు నేను మా పాపకి హెల్త్ ఇష్యూ ఏమీ లేకుండా కూడా ఏడిస్తే చాలు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయేది. ఎందుకు ఏడుస్తుందో ఏమో తెలీదు అనే భయంతో. సో అందుకే ఇప్పుడు ముందు నేను ఎక్స్పీరియన్స్ చేశాను, నేను పడిన బాధ కాబట్టి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. అంటే హాస్పిటల్కి వెళ్ళకపోవడం, బేబీ హెల్తీగా ఉండడం, ఎలాంటి మెడిసిన్స్ అనేది యూజ్ చేయకుండా ఇంట్లోనే నేను బేబీని చూసుకుంటూ బేబీ కేర్ చేసుకుంటాగా, నా హెల్త్ నేను చూసుకుంటాగా ఇంట్లో ఉన్నానంటే నా గురించి నేను ఎలా ఉంది నా హెల్త్ అనేది నేను చూసుకోవడం, బేబీ హెల్త్ ఎలా ఉంది, బేబీ కండిషన్ ఎలా ఉంది, తన యాక్టివిటీ ఎలా ఉంది అని చూసుకోవడం, దాన్ని బట్టి నేను ఇక్కడ చూసుకుంటాను. సో దయచేసి అందరూ చిన్న వాటికి కూడా హాస్పిటల్స్కి మెడిసిన్ అనేసి వెళ్ళొద్దండి. ఇది నేను లాస్ట్ టైం వీడియోలో అదే చెప్పాను. నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో తర్వాత నేను ఖచ్చితంగా వీడియో తీసాను. నేను పిల్లల హెల్త్ గురించి, స్టమక్ పెయిన్కి ఏం యూజ్ చేస్తాను అనే దాని గురించి నేను చెప్తాను అన్నాను. ఇది నేను మీకు అందరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. Please like, share, subscribe my channel. Thank you all. Bye.